పిల్లలతో ఫన్ వరల్డ్కి వెళ్ళాం. ఎగ్జైట్మెంట్, రైడ్స్, ఫన్ అన్నీ ఒక వీడియోలో స్టార్ట్ చేద్దామా? ఫన్ వరల్డ్లో మా ఫ్యామిలీ చేసిన హంగామా చూస్తే మీకు కూడా వెళ్ళాలి అనిపిస్తుంది. రైడ్స్కి భయపడిన వారు ఎవరో, ఎక్కువ ఎంజాయ్ చేసిన వారు ఎవరో తెలుసుకోవాలంటే వీడియో చూడండి. మేము ఫన్ వరల్డ్కి వెళ్ళి కూడా 4 months అవుతుంది, కానీ ఆ మెమరీస్ ఇంకా నా మైండ్లో రన్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే నేను చిన్న పిల్లలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని డ్రై గేమ్స్ ఆడాను. సో ఈవెన్ మా పిల్లలు కూడా నా చేయి పట్టుకొని తిరిగేవాళ్ళు. వాళ్ళు కూడా వదిలేసి వాళ్ళు చిన్న చిన్న జెయింట్ వీల్స్ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళి ఎక్కారు. అంటే మధ్య మధ్యలో వీడియోస్ తీస్తూ మధ్యలో వాళ్ళని కూడా ఒక కన్నేసి ఉంచాను, ఎటు వెళ్తున్నారు ఏంటి అని. సో బాబీ వాళ్ళైతే ఎక్కువగా ఎక్కలేదు రైడ్స్ అయితే. నేను మా హస్బెండ్ అయితే చిన్నపిల్లల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కామన్నమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా కోరిక అనమాట జెయింట్ వీల్స్ ఎక్కాలని. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా ఎక్కనీలేదనమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా ఆ కోరికలన్నీ తీర్చుకున్నాను. అందుకని మీతో కూడా ఆ మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ చేశాను. ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా వ్లాగ్స్ చేస్తున్నాను అంటే, ఫస్ట్లో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడాలి అంటే భయమేసేది. ఎలా మాట్లాడతానో, నా మాటలు నచ్చుతాయో లేదో అని చెప్పేసి భయంతో నేను ఏ వీడియోకి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అన్ని సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తున్నా. సో అందుకని చెప్పేసి పెద్ద వీడియోల కన్నా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇదంతా వాటర్ వరల్డ్ అనమాట. మా పాప నడుస్తూ చూస్తుంది. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బ్యాగులన్నీ ఇక్కడ లగేజీ రూమ్లో పెట్టాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఒక టీ షర్ట్, ప్యాంట్ ఇస్తారనమాట. సో అవి మనకే ఇస్తారు మళ్ళీ, ఎందుకంటే మనమే మనీ పే చేస్తున్నాం కాబట్టి. ఇది లగేజ్ కౌంటర్ అనమాట. చెప్పులు కానీ ఏమన్నా ఉంటే చెప్పులు నాట్ అలౌడ్ అనమాట. అవన్నీ బ్యాగ్లో పెట్టి వాళ్ళకు గోతం ఇస్తారు, ఆ గోతంలో పెట్టి మొత్తం టైప్ చేసేసి అక్కడ పెట్టాలి. ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మనం ఇంకా వాటర్లో దిగి వాటర్లో గేమ్స్ ఆడుకోవాలన్నమాట. సో నేనైతే ఎప్పుడు వెళ్ళాను ఫన్ వరల్డ్ కంటే మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది అయితే ఇదేనమాట ఫస్ట్ టైము. నేను ఎప్పుడు వెళ్ళానంటే 2018లో మా స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళారనమాట. మా కిడ్స్తో వెళ్ళాను. అప్పుడు ఈ గేమ్స్ అని నేను అప్పుడు ఆడాను. సో నేను మా ఫ్యామిలీతో వెళ్ళలేదు కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాను అనమాట. సో పిల్లలు కూడా వెళ్ళాలి అని చెప్పేసి, చూడాలి అని వాళ్ళు ఎగ్జైట్మెంట్గా దసరా హాలిడేస్లోని ఇది కూడా వెళ్ళింది. అంటే ఊటీకి వెళ్ళకముందు వెళ్ళామన్నమాట. ఇది ఇంకా ఊటీ ప్లాన్ అయితే లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. సో ఇది మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేసాము, ఇంకా దగ్గరలో ఉంటుంది మాకు. సో మేము క్యాబ్ మాట్లాడుకొని అయితే వెళ్ళాము. నేను ఆ వ్లాగ్స్ అన్నీ మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఇదేంటంటే ఈ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి, నేను కూడా మాట్లాడినట్లు ఉంటుంది, ఆడియన్స్కి దగ్గర అవుతున్నట్టు ఉంటుంది, మన వ్యూవర్స్ కూడా లైక్ చేస్తారనే ఉద్దేశంతో చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వ్లాగ్స్ అన్నీ. ఇవన్నీ నాకు చాలా మెమరీస్ అనమాట. నేను ఈ మెమరీస్ అన్నీ నేను మర్చిపోలేను, అందుకని నేను యూట్యూబ్లోనే పెట్టుకుంటాను. సో మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరీ కొంతమందికి చూస్తారనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియోకి అట్లీస్ట్ 20 likes వస్తాయేమోనని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మీరే లైక్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా మా పిల్లలైతే ఇలా చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఆడేస్తున్నారు. తర్వాత ఇంకా వాటర్ వరల్డ్కి వెళ్ళాలి. వాళ్ళైతే ఈ గేమ్స్ కన్నా ముందు నీళ్ళలోకి ఎప్పుడు వెళ్తామా అని తొంగి చూస్తున్నారు అనమాట. నీళ్ళ వైపే వాళ్ళ మనసు అంతా ఉంది. కానీ మేమైతే పెట్టిన మనీ కోసం అవన్నీ ఆడాలి కాబట్టి అన్నీ ఆడేసాము. మా హస్బెండ్ డ్యాన్స్ వేస్తున్నారు. మెరీన్ కలర్ టీ షర్ట్ ఎవరో తెలుసా, మా హస్బెండే. సో ఆయన ఇంకా చిన్నపిల్లల్లా మారి డ్యాన్స్ వేస్తున్నాడు. నేనైతే ఇంకా నీళ్ళల్లోకి వెళ్తే నాకు అప్పుడు కోల్డ్ చేసింది కదా, ఊపిరి ఆడట్లేదు ఆ ఫోర్స్కి. అందుకని చిన్నగా కూర్చొని ఇలా ఆడుకుంటున్నాను నీళ్ళల్లో. ఇంకా ఏం చేశానంటే ఆ పక్కన పైన చూపిస్తున్నారు కదా, ఆ పైకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.